నమస్తే, వెల్కమ్ టు ది వ్యూ పాయింట్. ప్రపంచమంతా ఒకవైపు, మాస్కో ఒకవైపు. ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ పనిచేస్తుంది. అంతరిక్షయాన చరిత్రలో ఈ సంస్థ త్వరలో ఓ అద్భుతమైన మైలురాయిని చేరుకునేందుకు సిద్ధమైంది. 1957లో అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ దేశాలు, సంస్థలు అన్నీ కలిపి 15,062 ఉపగ్రహాలను కక్షలోకి ప్రయోగించగా ఒక్క స్పేస్ ఎక్స్ మాత్రమే 14,844 శాటిలైట్లను ప్రయోగించడం విశేషం. మరో 200 శాటిలైట్లను మస్క్ సంస్థ అంతరిక్షంలోకి ప్రయోగిస్తే ప్రపంచంలోని అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించిన సంస్థగా చరిత్ర సృష్టిస్తుంది. తన ప్రయోగ సామర్థ్యాన్ని మరింత గణనీయంగా పెంచే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వ్యవస్థ అయిన స్టార్షిప్ను కూడా అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ శాటిలైట్లు ఓవైపు గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీలో విప్లవాత్మక పురోగతికి శ్రీకారం చుడుతూనే మరోవైపు విశ్వ పరిశోధనలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కక్షలో స్టార్లింక్ ఉపగ్రహాల సంఖ్య పెరుగుతుండటంతో ఇవి బ్లాక్ హోళ్లు, సుదూర గెలాక్సీలపై చేపట్టే పరిశోధనలపై ప్రభావం చూపిస్తున్నాయని, కక్ష రద్దీ, అంతరిక్ష శిథిలాలు వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. కక్షలో 86 భారతీయ ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కూడా గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం కక్షలో 86 భారతీయ ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో 27 మాత్రమే పనిచేస్తున్నాయి. కమ్యూనికేషన్, నావిగేషన్, భూ పరిశీలన, శాస్త్రీయ మిషన్ల వంటి రంగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన ఉపగ్రహ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది.